ఇంత బాడీ పెట్టుకొని, ఇంత నాలెడ్జ్ పెట్టుకొని ఛానల్ సపోర్ట్ చేయకపోతే చాలా బాధగా అనిపించిద్ది కదా గురు. హలో గురు, నమస్తే. ఈరోజు మన మజిల్ బిల్డింగ్ సిరీస్‌లో డే 15 పొద్దున్నే లెగంగానే ఎంప్టీ స్టమక్‌తో మన మజిల్ బిల్డింగ్ షేక్ అయితే చేసుకొని తాగేసాను. ఇన్ని రోజులు వీడియోస్ చేయడం వల్ల అయితే నాకు క్లారిటీ వచ్చింది గురు. మనం జెన్యూన్‌గా ఉండి నలుగురిని హెల్తీగా ఉంచుదాం అని అనుకుంటే ఎవడూ సపోర్ట్ చేయడు. అదే పొద్దున్నే లేసి నాశనం అయిపోండిరా బాబు, మీకు ఇష్టం వచ్చింది తినండి అని చెప్తే మాత్రం మంచిగా సపోర్ట్ చేస్తారు. మిలియన్స్‌లో వ్యూస్, లాక్స్‌లో లైక్స్ వెళ్తాయి. నేనైతే ఈ వీడియోస్ ఒక పర్పస్ మీద స్టార్ట్ చేశాను గురు. నలుగురిని హెల్తీగా ఉంచుదాము, నేను కూడా హెల్తీగా ఉందాము, అందరూ నా వల్ల హెల్తీగా ఉండాలి. తర్వాత నేను ఎన్నైతే ఫేస్ చేశానో స్ట్రగుల్స్, జిమ్‌కెళ్ళే యంగ్‌స్టర్స్ అవి ఫేస్ చేయకూడదు. నేను ఈ 13 ఇయర్స్‌లో చాలా అంటే చాలా ఫేస్ చేశాను గురు. బాడీ బిల్డ్ చేసుకోవడానికి ఈ లెవెల్ రావడానికి చాలా కష్టపడాల్సొచ్చుద్ది. కాకపోతే నేను ఎంత కష్టపడ్డానో మీరు అంత కష్టపడకుండగా నాకున్న నాలెడ్జ్‌ని షేర్ చేసి, మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసి, మీరు మంచిగా కొద్దిగా ఫాస్ట్‌గా బిల్డ్ చేసుకునేలాగా చేద్దామని చెప్పి నేను ఈ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. కానీ నాకర్థమైంది అలా చేస్తే ఎవ్వడు సపోర్ట్ చేయడని చెప్పేసి అయితే అర్థమైంది. పోగట్లో నాలెడ్జ్ ఇస్తే ఎవడికి కావాలి బ్రో? ఇదే నాలెడ్జ్ జిమ్‌కెళ్ళి 5,000, 10,000 ఫీజులు కట్టి చెప్పించుకుంటే అప్పుడు ఎవడికైనా మంచిగా ఉంటది. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నన్ను ఎప్పటికీ సపోర్ట్ చేస్తారని అయితే నాకు నమ్మకం ఉంది. అందుకే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను.